దాన్ని తిండిపోతుతనం అని అన్నారు. తిండిపోతుతనం పాపముగా చెప్పబడింది. అలాగే నిద్ర మంచిది, నిద్ర లేకపోతే మనిషి చచ్చూరుకుంటాడు. మనం తినకుండా మనం ఒక 10 రోజులు ఉండగలుగుతామేమో కానీ నిద్ర లేకుండా 10 రోజులు ఉంటే ఆ మనిషి ఆ తర్వాత కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా లివర్ అనేది భయంకరంగా ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. 10 రోజులు నిద్ర లేకుండా ఉంటే ఆ తర్వాత కోలుకోవటానికి ఒక 2-3 నెలలు పట్టే అవకాశం కూడా ఉంది. ఇది మెడికల్ సైన్స్ చెప్పేటటువంటి కథ. సో నిద్ర మంచిది, కానీ నిద్రపోతుతనం, సోమరిపోతుతనం అన్నది పాపం కిందికి లెక్క వేయబడింది. సో చాలా క్లియర్ డిస్టింక్షన్ బైబిల్లో. పాపం అంటే ఏంటి, దేవుని యొక్క అధికారం క్రింద ఉండటం అంటే ఏంటి, ఉండకపోవటం అంటే ఏంటి అన్నటువంటి అవగాహన బైబిల్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అది భోజనమైనా, పానీయమైనా, నిద్రైనా, ప్రార్థనైనా, అతిగా నీతిగా కూడా ఉండద్దు అని కూడా చెప్పారు బైబిల్లో. అధికంగా నువ్వు నీతి అంటే అధిక నీతి అని అంటే స్వయం నీతి కిందికి, దేవుని యొక్క బ్యాలెన్స్ అన్నది, సమతుల్యత అన్నది స్ట్రైక్ చేయకుండా ప్రతోడిని నువ్వు నరకం పోతావా పరలోకం పోతావా అని పొద్దున్న లేచినప్పటి నుంచి చూసి తీర్పు తీర్చే వాళ్ళు ఉంటారు, నీతిపరులు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తోంది. సో అల్టిమేట్గా మనము ఆనాడు ప్రభువు చేసింది ఒక విందులో భాగంగా ఇచ్చినటువంటి పానీయము. విందులో భాగంగా ఇచ్చినటువంటి పానీయాన్ని మనం ఈరోజు బార్లలో దొరికే బీరు సీసాలతో కంపేర్ చేయడానికి వీల్లేదు అంటున్నాను. సో వారి సంస్కృతి ప్రకారము వారికి ఇచ్చినటువంటి, ఈరోజు మన ఇంటికి వస్తే ఏ విధంగా అయితే ఒక కాఫీనో ఒక టీనో లేకపోతే ఒక ఫ్రూట్ జ్యూసో ఇస్తామో, అలాగే ఇటలీ ప్రాంతం, ఇటలీ ప్రాంతం నుంచి ఇస్రాయేల్ ప్రాంతం వరకు అక్కడ పండేటటువంటి ద్రాక్షల కారణంగా, ఆ ద్రాక్షలను త్రొక్కటం కారణంగా, వాటిని నిల్వ చేసుకోవటం కారణంగా ద్రాక్ష రసం అన్నది ఇంటికి వచ్చిన వాళ్ళని, అతిథులను సన్మానిస్తూ ఇచ్చేటటువంటి ఒక సాంస్కృతికమైన పద్ధతి. దాన్ని ఆ సాంస్కృతిక పద్ధతిగానే చూడాలి. అలాగే బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే, మత్తులై ఉండకుడి అని చెప్తోంది. అంటే డ్రంకర్డ్స్గా ఉండటం, అంటే మత్తుకు బానిసలు అవటం, లేకపోతే మత్తును ఒక అడిక్షన్గా చూడటం. అడిక్షన్ అన్న పదానికి తెలుగులో మనము వ్యసనం అని అంటున్నాం. మత్తును వ్యసనంగా చేసుకుంటే అది మన శరీరాలను దుర్వినియోగం చేసినట్లు, అబ్యూస్ చేసినట్లు అవుతుంది. పదార్థంలో తప్పు లేదు, కానీ పదార్థ దుర్వినియోగంలో తప్పు ఉంది అన్నది దాని వెనుక ఉన్నటువంటి నియమం. కాబట్టి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సంఘ ఆలోచనకు తప్పకుండా దీని గురించినటువంటి అవగాహన ఉంది, దీని గురించినటువంటి మాట్లాడే హక్కు ఉంది. ముఖ్యంగా బైబిల్ ఆధారంగా మాట్లాడే హక్కు తప్పకుండా ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం.